సైలెన్స్ ద మైండ్, మనసును నిశ్శబ్దం చేసేయి అనేటువంటి చాప్టర్. ఇఫ్ యూ వర్ చాటింగ్ విత్ ఖుర్షద్, ఆఫెన్ ఏ కన్వర్సేషన్ వుడ్ బి అబౌట్ పర్సనల్ థింగ్స్, స్మాల్ టాక్. మళ్ళీ ఖుర్షద్ గురించి చెప్తున్నాడు. ఖుర్షద్తో మాట్లాడుతూ ఉంటే ఎలా ఉన్నారు పిల్లలు, అది ఇది అన్నీ కూడా ఒక్కోసారి వ్యక్తిగతంగా కూడా అడిగేది. అంత బాగుందా, నీ ఆరోగ్యం బాగుంటుందా, మీ అమ్మ బాగుందా, మీ చెల్లి బాగుందా అడిగేది. ఇఫ్ షేర్డ్ సమ్ పాజిటివ్ స్మాల్ ఇన్సిడెంట్స్ విత్ హెర్, ఇట్ వుడ్ మేక్ హెర్ హ్యాపీ. మా వాడు మంచి ఉద్యోగం వచ్చింది, మా అమ్మాయికి మంచి సంబంధం వచ్చిందని చాలా సంతోషపడేది ఆవిడ. అంటే ఇతరుల ఆనందం అంత సులువుగా ఆవిడ పంచుకుంటూ ఉండేది. అలాగా చాలా సంతోషం బాబు అనేది. However, if you started talking about some situation at Merawat which displeased you, or about the politics of the place, or some negative situation that was happening with no corrective action being taken, Khurshid would get upset and disapprove of such talk. నిన్న డి హాస్టల్ భోజనానికి వెళ్ళానండి. ఉదాహరణకి అక్కడ ఏదో ఇలా భోజనం పెట్టలేదు, లేకపోతే నాకు తక్కువ వేసాడు, కూర బాగోలేదు, ఉప్పు ఎక్కువైపోయింది, కారం ఎక్కువైపోయింది, ఇలాంటివి మాట్లాడామనుకోండి, ఆవిడకి ఏమి నచ్చేది కదా ఇలాంటివి. షీ వుడ్ స్టాప్ ది పర్సన్ ఇన్ ఏ వెరీ లవింగ్ మేనర్, నెమ్మదిగా ప్రేమగానే చెప్పి ఆపమనేది. హ్యావ్ యూ హెర్డ్ ద కోట్ ఆఫ్ తుకారాం? తుకారాం ఏం చెప్పేవాడో ఆ మాటలు గుర్తున్నాయా మీకు? తుకారాం సెడ్, కీప్ క్వైట్ అండ్ వాచ్ వాట్ ఎవర్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. ఎప్పుడు నీ చుట్టూ ఏదైనా జరుగుతూ ఉందనుకో, నిశ్శబ్దంగా చూస్తూ ఉండాలగా, ఊరికే పాస్ చేయకు కామెంట్లు, అలా చూస్తూ ఉండు, మాట్లాడేయద్దు అని చెప్పేవాడు తుకారం ఎప్పుడు. ఖుర్షద్ వెంట్ ఆన్ టు ఎక్స్ప్లెయిన్, యూ కెన్ అబ్జర్వ్ ఎవ్రీథింగ్ సైలెంట్లీ వితౌట్ బీయింగ్ ఎఫెక్టెడ్ బై ఇట్ ఆర్ రియాక్టింగ్ టు ఇట్ ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ పాయిజ్. నువ్వు మనోనిబ్బరమును అలవాటు చేసుకుంటే చుట్టూ ఎలాంటి విరుద్ధమైనటువంటి వాతావరణం కనిపించినా నీవు స్పందించకుండా నిన్ను నువ్వు నియంత్రించుకోగలవు. అండ్ యూ విల్ హ్యావ్ టు పాయిజ్ ఓన్లీ ఇఫ్ యువర్ మైండ్ ఈజ్ సైలెంట్. మరి ఆ నిబ్బరం ఎలా వస్తే, ముందు ఇది టకటక మాట్లాడేదాన్ని చూస్తూ ఉంటుంది, వాడిలాగా వీడిలాగా అని చెప్పేస్తూ ఉంటుంది. ఇది దాన్ని ముందు స్విచ్ నొక్కాలన్నమాట. ఓ ఆగు, అలాగ నువ్వు దాన్ని మౌనంలో పెట్టాలి. అండ్ హౌ విల్ యూ మేక్ యువర్ మైండ్ సైలెంట్? మరి మన మనసులో నిశ్శబ్దం ఎలా సాధించగలం? అంతే కదా, దాన్ని ఆపేయాలి, మాట్లాడకుండా చేయాలి మనసుని. మన నోటుతో మాట్లాడేది మనసే కదా, దాన్ని ఎలా నియంత్రించడము? యోగీస్ డూ ఇట్ బై సిట్టింగ్ ఇన్ మౌంటైన్స్ మెడిటేటింగ్. యోగులు ఏం చేస్తారు, హిమాలయాలోకి వెళ్ళిపోయి అక్కడ ఒక కొండ గుహ చూసుకొని ఎవడు కనపడకుండా గుహలోకి దూరి ఇలా కూర్చుంటాడు. ఇంకా వాడు ఎవడు కనపడ్డు ఏమి ఉండదు కాబట్టి వాడు మనసు అది కూడా విశ్రాంతిలోకి వెళ్ళిపోద్ది. వాడిలాగా వీడిలాగా అంద ఇంకా ఎవడు కనపట్టలేదు కదా. అందుకని ఈ ప్రపంచం నుంచి పారిపోయి దాక్కొని మనస్సుని నియంత్రించడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు యోగులు. బట్ సిన్స్ వీ కాంట్ డూ దాట్, కానీ మనం అలా చేయలేం కదా. మరి బాబా హ్యాస్ షోన్ యాజ్ ఎ సింపుల్ వే. బాబా చాలా సూక్ష్మమైన పరిష్కారం చూపించాడు. వీ హ్యావ్ టు జస్ట్ రిమెంబర్ బాబా కాన్స్టెంట్లీ. దానికి విరుగుడు ఏమిటి? నిరంతరాయముగా సదా బాబాని జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటే అయిపోయింది, ప్రాబ్లం సాల్వ్డ్. ఇఫ్ యూ హ్యావ్ సమ్ నెగటివ్ థాట్, వెదర్ ఇట్ ఇస్ లస్ట్, గ్రీడ్, హేట్రెడ్, యాంగర్, డోంట్ యాక్ట్ అపాన్ దట్ థాట్ ఇమ్మీడియట్. సూక్ష్మమైన పరిష్కారం చెప్తుంది. నీకు కోపం వచ్చేస్తోంది, ద్వేషం వచ్చేస్తోంది, లేక దురాశ లోపలికి దూరింది అనుకుందాం, వెంటనే నువ్వు మాట్లాడడానికి ప్రయత్నించు. బాబా 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 అనుకుంటూ ఉండు. జస్ట్ రిస్ట్రెయిన్ యువర్ సెల్ఫ్ ఫర్ సమ్ టైమ్ బై కాలింగ్ అవుట్ టు బాబా. ఆఫ్టర్ ఫ్యూ మూమెంట్స్ ద థాట్ విల్ పాస్. అది కాసేపే ఉంటుంది ఆ వేడి. అది మనసు దగ్గరికి రాగానే బాబా 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 అని ముసుగేసేసుకున్నావు అనుకో, ఆ నామంతో అది వెళ్ళిపోద్ది. అది నిన్నేం చేయదు. ఆ వేడి అలాగూ బయటికి వెళ్ళిపోద్ది. కీప్ ప్రాక్టీసింగ్ ఇట్ త్రూ అవుట్ ద డే. రోజంతా ఇది అభ్యాసం చెయ్యి. బాబా హ్యాస్ కమ్ ఇన్ అవర్ మిడిస్ట్ అండ్ గివెన్ అస్ దిస్ మెసేజ్ ఫర్ అవర్ బెనిఫిట్. ఎందుకు ఇచ్చాడు బాబాయ్? ఇది మనం వాడుకుంటామని అవసరం వచ్చినప్పుడు ఇలాంటి అవకాశం మనకి ఇచ్చాడు. ఒరే నా నామాన్ని చేయరా చాలు, నీకు సరిపోద్ది నీకు అని చెప్పాడు ఆయన. అంత కష్టపడి ఎంత శరీరం వేసుకొని వచ్చి మనకి ఇలాంటి చిట్కా చెప్పాడు ఆయన. హీ టుక్ ఆన్ ద హ్యూమన్ ఫార్మ్ అండ్ సఫర్డ్ ఫర్ అవర్ సేక్, సో డో నాట్ టేక్ ఇట్ లైట్లీ. అంత నిత్యానంద పరిస్థితిలో ఉండవలసినటువంటి
పరబ్రహ్మ పరమాత్మ మామూలు మానవ దేహం వేసుకొని ఈ రొంపిలోకి ఎందుకు అడుగుపెట్టాడు? ఇదిగో ఇలాంటి సత్యమును నీకు వెల్లడించడానికే. అంచేత ఆయన మాటలు ఆయనకేమిలా చెప్తాడు అని ఎప్పుడు తీసిపడే సుమా. ఇవి చిన్నగా కనిపించవచ్చు నీకు, కానీ చాలా పెద్ద సహాయము చెయ్యగలిగినవి. ప్రాక్టీస్ ఆల్ దీస్ విత్ ద సీరియస్నెస్ దట్ ఇట్ డిజర్వ్స్. పూర్తి శ్రద్ధతో దీన్ని అభ్యాసం చేస్తే అసలు ఈ ప్రాబ్లమ్స్ నిన్ను ఏమి చేయలేవు. Khurshid would then gently prod the pilgrim to find out whether the pilgrim was reciting daily the prayers given by Baba. వాడిని ఇలా చెప్పి కాసేపు కూర్చోమనేది. ఏమంటే బాబా 2 ప్రార్థనలు ఇచ్చారు కదా, పశ్చాత్తాప ప్రార్థన, పరవర్తిగా ప్రార్థన. ఈ 2 మీరు చేస్తూ ఉంటారా ప్రతిరోజు అని అడిగారు. ఇఫ్ ద పిల్గ్రిమ్ వాజ్ నాట్ డూయింగ్ ఇట్, అబ్బే కుదరదండి, సామాన్ టైం ఎక్కడ కుదురుద్ది అని వాడు ఏదో సమాధానం ఇచ్చాడు. షీ వుడ్ రిప్రిమెండ్ ది పిల్గ్రిమ్ లవింగ్లీ ఇన్ ది ఫాలోయింగ్ మేనర్. ప్రేమగా ఇలా మందలించేది ఆవిడ. ఫర్ ద హూజ్ సేక్ డూ యూ థింక్ బాబా క్రియేటెడ్ ది ప్రేయర్స్? అంటే ఎవడి కోసం ఆ ప్రార్థనలు ఇచ్చాడు అనుకుంటున్నారు మీరు? బాబా ఎవడి కోసం? వాజ్ ఇట్ నెసెసరీ ఫర్ హిమ్, ఫర్ హిజ్ ఓన్ సేక్? అంటే ఆయనకేమన్నా లాభమా ఈ ప్రార్థనలు చెబితే? ఆర్ డూ యూ థింక్ ఇట్ వాస్ అ టైం పాస్ ఫర్ హిమ్? లేకపోతే కాలక్షేపం అవక ఏదో కూర్చుని ఇలా రాసేసాడు ఆయన? అంటే ఆయన కాలక్షేపం ఊసిపోక ప్రార్థన చెప్పాడనా? ఎట్ దిస్ ఈ పిలిగ్రిమ్ విల్ ఫీల్ ఫ్రస్ట్రేటెడ్. ఐ బిలీవ్ ఇట్ ఈజ్ ఫర్ అవర్ ఓన్ బెనిఫిట్. పాపం వాడు కంగారు పడి వచ్చిన ప్రేమికుడు అనేవాడు లేదమ్మా, మన కోసమే చెప్పాడు ఆయన ఆ ప్రార్థన. ఖుర్షీద్ దెన్ వుడ్ ఎంకరేజ్ ది పిలిగ్రిమ్ బై సేయింగ్ దెన్ యూ మస్ట్ మేక్ గుడ్ యూజ్ ఆఫ్ ఇట్. మరి అలాంటప్పుడు తప్పు కదా, మరి చదవకుండా వదిలేస్తే ధర్మమేనా అది? నీకు ఉపయోగించుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళతాం, క్యూలో నుంచుంటాం, అడిగి 300 ఇస్తాం, ఇంత పొడుగు మందు రాస్తాడు. ఆ మందులన్నీ కొన్ని తెచ్చి గూట్లో పెట్టి వేసుకోవడం మానేసాం అనుకోండి, ఎవరికి నష్టం? డాక్టర్కి ఏమన్నా నష్టమా? అంతే కదా, అదే చెప్తుంది ఇవిడ. సో అది మానేస్తే మనకే నష్టం. ట్రై టు రిమెంబర్ హిమ్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. సాధ్యమైనంత ఎక్కువగా ఆయనను జ్ఞాపకంలో ఉంచుకోవడానికి ప్రయత్నించి. సీ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్ యాజ్ కమింగ్ ఫ్రమ్ హిమ్. నీ జీవితంలో నీకు ఏది వస్తూ ఉన్నా, పొద్దున కాఫీ తాగాం, బాబా ఇచ్చాడు కాఫీనా, టిఫిన్ తిన్నాం, బాబా ఇచ్చాడు, అంటే బాబా నుంచే నాకు సర్వము సమకూరుతూ ఉన్నాయి అనేటువంటి భావము అలవరుచు. అండ్ ఆల్సో డూ యువర్ వర్క్ ఫర్ హిమ్. దట్ వే రిమెంబరెన్స్ బికమ్స్ కాన్స్టెంట్. అన్నిటికంటే సులువు ఏంటంటే ఆవిడ చెప్తాను, ఆయన పని చెయ్యి. ఆయన పని అంటే ఏంటండి? ఏమిటి ఆయన పని? మనం వచ్చేది ఇప్పుడు సెంటర్కి వచ్చేది ఆయన పని అనే చెప్పచ్చు. ఇప్పుడు వస్తున్నాం సెంటర్కి, కాసేపు ఆయన సన్నిధానంలో కూర్చుంటున్నాం, ఆయన కంపెనీ ఇస్తున్నాం, ఆయన ఎదురుగుంటా నిలబడి ప్రార్థనలు చేసి వెళ్ళిపోతున్నాం కదా. ఇక్కడ ఉన్నంతసేపు ఆయన గురించే మాట్లాడుకుంటున్నాం, లేకపోతే ఇంట్లో టీవీ చూస్తూ ఉన్నాం. ఆయన్ని జ్ఞాపకం పెట్టుకోవడం అంటే అది ఎంత సులభమైపోతుంది ఆయన దగ్గరకు వస్తే, అది చెప్తున్నాడు అనమాట వాడు. ఇంట్లో ఉంటే మనం చాలా అభ్యాసం చేసినా 2 సార్లు 3 సార్లు జ్ఞాపకం వచ్చాడు ఆయన, అంతే. ఆ టీవీయో న్యూస్ పేపరో పట్టుకుని ఏదో పిచ్చపాటి మాట్లాడుతూ ఉంటాం, లేకపోతే సెల్ ఫోన్. ఇక్కడికి వచ్చే ఉంటే ఆటోమేటిక్గా మనకి ఏమీ తెలియకుండా అప్రయత్నంగా ఆయన జ్ఞాపకంలోనే మనం ఉంటాం. ఆఫ్టర్ దాట్ ఖుర్షీద్ విడ్ హ్యావ్ ఓవర్ ప్రసాద్ ఆఫ్ స్వీట్స్ అండ్ రోస్టెడ్ చిక్ పీస్ ఇన్ టు ఎవ్రీ వన్ గ్యాదర్డ్. ఇలా చెప్పి తర్వాత తన దగ్గర సమాధి నుంచి తెచ్చిన ప్రసాదాలు ఉండేవి, అవి వేపిన శనగలు, అలాగే ఈ పంచదార ఉండలు, ఇవి పంచుతూ ఉండేది. దీస్ రిమైండ్స్ మీ ఆఫ్ ఎ టైమ్ when a certain Baba lover kept approaching Babaji again and again about advice for his problem, which were mostly mental. నాకు ఇంకొక విషయం జ్ఞాపకం వచ్చిందని రుస్తం చెప్తూ ఉన్నాడు. ఒకడు వాస్తమానం బాబుజీ దగ్గరికి వచ్చేవాడు, అదే సమస్య వాడికి, అది తీరేది కాదు. బాబుజీ వుడ్ గివ్ గుడ్ అడ్వైస్. పాపం చాలా నేర్పుగా చెప్పేవాడు బాబుజీ, ఎలా చెప్పాలో ఆ సలహా. బట్ ఈ వుడ్ నాట్ ఫాలో ఇట్. కానీ ఆడేం పాటించేవాడు కాదు. అండ్ వుడ్ కమ్ బ్యాక్ టు బాబుజీ అగైన్ విత్ సేమ్ కంప్లైంట్. మళ్ళీ వచ్చేవాడు, అబ్బాయి ఆ ప్రాబ్లం పరిష్కారం అవ్వట్లేదు బాబుజీ, ఏదో చేయాలి నువ్వు అనేవాడు. ఇది చెప్తే వినేవాడు కాదు. సీయింగ్ దిస్ ఐ వన్స్ ఆస్క్డ్ బాబుజీ. నాకే చిరాకు వచ్చింది ఒకసారి, బాబుజీకి చిరాకు వేయలేదు కానీ ఒకసారి బాబుజీని అడిగాను, డూ యూ థింక్ హిస్ ప్రాబ్లమ్స్ విల్ ఎవర్ బి సాల్వ్డ్? అసలు వాడి సమస్య ఎప్పటికైనా తీరద్దని నువ్వు అనుకుంటున్నావా బాబుజీ అని అడిగాను. బాబుజీ రిప్లైడ్, ఆల్ హిస్ ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్డ్ ఇఫ్ హీ ఫాలోస్ ద పాత్ ఆఫ్ బాబా అండ్ లెర్న్స్ టు లిజన్ టు హిజ్ హార్ట్. బాబుజీ అన్నాడు, తప్పకుండా
ఏదో ఒక రోజు వాడి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. వాడి హృదయము చెప్పిన మాటను వినాలి, వాడి మనసుని చెప్పిన మాట వినకూడదు. But if he listens to the promptings of the mind, which is the seat of desires, he will suffer a lot. మనసు కోరికలకు పుట్టినిల్లు కనుక మనసు ఎంతసేపు ఇలా చేయి ఇలా చేయి ఇలా చేయి ఇలా చేయి అని తింటూ ఉంటుంది వాడిని. అది పట్టించుకోకూడదు. వాడు అది పట్టించుకుంటే నరకమే వాడి జీవితం. బాబూజీ కంక్లూడెడ్ దిస్ ఈజ్ ట్రూ ఫర్ ఎవరీ వన్ అండ్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్. ప్రతివాడికి ఇది నిజం, వాడి ఒక్కడికే కాదు నీకు కూడా. బాబూజీ చెప్పాడు, నీ మనసు చెప్పిందల్లా నీవు వింటూ ఉంటే ఆడిస్తూ ఉంటుంది, నీకు ఎప్పటికీ శాంతి ఉండదు. నీ హృదయం చెప్పినది వింటే అప్పుడు నీకు శాంతి చేకూరుతుంది.